హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. గోబెల్స్ ప్రచారానికి గుమ్మరంగా ఉంటే జరిగే డ్యామేజ్కి తేడా ఏంటో మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. వాస్తవానికి అంటే కూటమి ప్రచారంకి సంబంధించి చంద్రబాబు గారి ప్రసంగాలు, తర్వాత మన పవన్ కళ్యాణ్ అన్న ప్రసంగాలు, సుగాలి ప్రీతి ఇట్లాంటి ఇష్యూస్ ఎన్నో తీసుకొచ్చి తర్వాత 33,000 మంది అమ్మాయిలు రాష్ట్రం దాటి వెళ్ళిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్కు రాష్ట్రం కేంద్ర బిందువు అయింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉందని చెప్పి ఊదరగొట్టిండ్రు. అవన్నీ నిజమనే ప్రజలు నమ్మిర్రు, ఓటేసిర్రు. 164 సీట్ల మెజారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చి అంటే పూర్తిగా ప్రతిపక్ష నేతగా కూడా ఫెయిల్ అయ్యే దుస్థితికి చేరుకుండు వైఎస్ జగన్. వాస్తవానికి అంటే ఈ గోబెల్స్ ప్రచారం ఏ రేంజ్లో జరిగితే ఈ 11 సీట్లు వచ్చిండొచ్చు అన్నది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డిస్కషన్. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కొన్ని చోట్ల వెలిసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సంచలనంగా మారినాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతా ఉన్నారన్నమాట. అదేంటంటే జగన్కి చేసింది చెప్పుకోవడం చేత కావడంలా. ఈ లెక్కలు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అన్న అడిగిన ప్రశ్నకు పెద్ద ఆయన కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పుండారు. కంప్లీట్గా అంటే రాయలసీమ లాంగ్వేజ్లో రాసుకొచ్చారనమాట. ఎవరు అగంతకుడు రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్న కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నింట్లో కలుపుకొని 2018-19కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్క సృష్టించి ఉండలా జగను. 2018-19కి రాష్ట్ర జిఎస్డిపి 7,90,000 కోట్లుగా ఉంటే 2023-24కు రాష్ట్ర జిఎస్డిపి 12,91,000 కోట్లకు చేర్చి పెట్టుండలా మన జగను. జిఎస్డిపి అంటే ఏందో అనుకుంటున్నారా మీరు? ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర అంటే దేశాభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లున్నా సంపద సృష్టించడం అంటే ఇది కాదు మరి. ఓ నో, ఈ పార్టీకి నాకు ఏ సంబంధంలా, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తా ఉండ అంతే అని చెప్పి ఒక అగంతకుడు పెట్టిన పోస్టర్ ఇప్పుడు కడపలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాకి ఎక్కి ఇంకా పెద్ద ఎత్తున వైరల్గా మారిందనమాట. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండేవి. దీని తాలూకు అంటే ఎక్కడ ప్రింటింగ్ వేయించారంటే బిల్ నంబర్, బుకింగ్ డేటు, కస్టమర్ నేము ఫయాజ్ ఖాను, ప్రింటెడ్ నేము మదన్ డిజిటల్స్ అనే దగ్గర, అడ్రస్ బ్రాహ్మణ్ స్ట్రీట్ కడమ్ దగ్గర దీన్ని ప్రింట్ చేయించారంట. సో కడప పోలీస్ స్టేషన్ల దగ్గర, తర్వాత స్కూళ్ళ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర పెద్ద ఎత్తున వీటన్నిటిని అంటించారనమాట. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర చరిత్రలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ఆ మాటకు వస్తే దేశ చరిత్రలోనే ఒక పాలకుడిగా ఎంతో చేసిండు. ఒకవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి, ఇంకోవైపు అభివృద్ధికి పెద్ద ఎత్తున బాటలేసిండు. మనం గతంలో చూసినాం కదా, గుజరాత్లో ఏమంటారు మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న కేసులో అప్పట్లో విజయవాడకు లింక్ అయింది అని చెప్పి మన పచ్చపత్రికలు, లుచ్చపత్రికలు రాసినాయి కదా. అప్పట్లో జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు తండేల్ అనే ఒక సినిమా వస్తుంది కదా, దాని స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే గుజరాత్ సముద్ర తీరం ఇంకా పెద్దది. సో మొత్తం విదేశాల నుంచి గుజరాత్కు పెద్ద ఎత్తున చొరబాట్లు ఇవన్నీ జరిగేవంట. సో ఈ నేపథ్యంలో అంటే అవన్నీ అరికట్టడం సంగతి పక్కన పెడితే అదంతా కస్టమ్స్, నెవీ చూసుకునే వ్యవహారం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద తీర ప్రాంతం ఉన్నప్పుడు మనం దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పి అక్కడ మొదలైన ఆలోచనను ఇక్కడ ఆయన కేవలం అంటే కరోనా 2 ఏళ్ల పీరియడ్ తీసిస్తే మిగతా 3 ఏళ్లలోనే అంటే 36 నెలల్లోనే 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లను డెవలప్ చేసే విధానం అందరికీ తెలిసిందే. వాస్తవానికి భారతదేశం మొత్తం చర్చించుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న బిగ్ ఎసెట్ కోస్తా తీరం. దాన్ని డెవలప్ చేసుకోకుండా బాబు గారు 14 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కొంత దుగ్గరాజపట్నం ఇంకా 1-2 పోర్ట్లను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిన ఆయన 5 ఏళ్ల కాలం అయిపోయింది అది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అంటే రాష్ట్రానికి ఆదాయ వనరులు సృష్టించేదిగా ఎట్లా అంటే ఒక కామధేనువులుగా మార్చి పెడితే మెడికల్ కాలేజీలు, తర్వాత విద్యా వైద్యం ఇట్లా అన్ని రకాలుగా మానవ వనరుల అభివృద్ధికి కూడా బాటలేస్తే దాన్ని చెప్పుకోలేకపోయాడు. ఒక సాక్షి ఇక అప్పట్లో పైసలు ఇస్తే తప్ప ఈ టీవీ9, ఎన్టీవీ ఇట్లాంటివి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక చంద్రబాబు గారికి ఇక వేల పేజీలు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఆయన ఏమీ చేయకపోయినా ఇప్పటికీ హైటెక్ సిటీకి సంబంధించి 3-4 దశాబ్దాలుగా అదే ఊదరగొడతా ఉన్నారు కదా. నిజాం ప్రభువు కూడా చేయనంత అభివృద్ధిని చంద్రబాబు గారే చేసారు అన్న రేంజ్లో చెప్పుకుంటూ ఉంటారు అనమాట. హైదరాబాద్కు 500 ఏళ్ళ చరిత్ర ఉన్నా కూడా ఓన్లీ బాబు గారి టర్మ్ 1990 నుంచి 2004 మధ్యలో జరిగింది మాత్రమే అభివృద్ధి అని ఈ రోజు వరకు చెప్తా ఉంటారు చూడండి. అది ప్రచారం అంటే. పాలకుడు ఎవడని అట్లా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేసుకోలేకపోయింది. నోట్లో నాలుకెళ్ళినాడు కదా.
ఇక సోషల్ మీడియాలో ఇన్ని నిష్ఠూరాలు పోతున్నారు చాలామంది. చేసింది చెప్పుకోవట్లే అంటే దేవుడు మంచి పనులు చేస్తాడు. చెప్పుకుంటాడా? గుర్తించాలి అంతే అంట. ఇది కలికాలం. ఏమి చేయకపోయినా, ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినట్టు బిల్డప్‌లు ఇయ్యాలే. ఇప్పుడు చూసినాం కదా! సూపర్ 6 హామీలని చెప్పి ఊదరగొట్టిండు. జగన్ కంటే మించిన సంక్షేమాన్ని అందిస్తాం. జగన్ కంటే మంచి పాలన చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన, సైకో పాలన అని చెప్పి మాట్లాడినోళ్ళు ఇప్పుడు రాష్ట్రాన్ని బీహార్ ఆంధ్రప్రదేశ్‌గా, నేరాంధ్రప్రదేశ్‌గా, మధ్య ఆంధ్రప్రదేశ్‌గా, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా ఎట్లా మార్చిర్రో చూసిర్రా? దీనికి సంబంధించి అసలు ప్రచారమే లేదు. అట్ట ఏమి చేయకపోయినా అట్లా బిల్డప్‌లు ఇయ్యాలే. పబ్లిసిటీ స్టంట్స్ చేయాలి. పీఆర్ స్టంట్లు, పీఆర్ టీమ్‌లను పెట్టుకొని నడిపియాలన్నమాట. వాళ్ళకి వేల కోట్ల ప్యాకేజీలు ఇవ్వాలి. జనానికి మాత్రం చిప్ప చూపెట్టాలి. అట్లా చేస్తే పాలన. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో మరి. సో ఇది ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వ్యవహారం. థాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.